హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవీనా ఈడి అనే ఒక మలయాళం మూవీ గురించి తెలుసుకుందాం. మలయాళం వాళ్ళు ఇప్పుడు చాలాసార్లు చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన విషయమే ఇది. వాళ్ళ స్టోరీని ఇంత సింపుల్ పాయింట్తో నడిపించచ్చు అనేది వాళ్ళ మెయిన్. రవీంద్ర నీ ఈవిడే అనే ఒక ఒక మలయాళం మూవీ చూడడానికి చాలా సింపుల్ స్టోరీ. బేసిక్ బేసిక్ ఫ్లాట్ చెప్పాలి అంటే ప్రజెంట్ జరుగుతున్న సందర్భాలను బట్టి వాళ్ళ ఆవిడను అనుమానించే ఒక వ్యక్తి అంతే. దాన్ని ఎంటర్టైన్గా చూపించచ్చు అని కూడా మలయాళం వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసిందని చెప్పాలి. సినిమా మనకు ఎక్కడ బోర్ కొట్టకుండా తీయడం మెయిన్ మెయిన్ ఫ్లాట్ అని చెప్పుకోవాలి. అసలు చిన్న పాయింట్ కూడా బోర్ కొట్టదు. అసలు ఏంట్రా ఇది అనిపించేలా ఉంటుంది. ఏదో వాతావరణ శాఖలో పనిచేసే మన హీరోకి పెళ్ళాం పిల్లతో మంచి అనుబంధం ఉంటుంది. కొత్త ఇంట్లోకి మారిపోతారు. అయితే అదే ఆఫీస్లో పనిచేస్తున్న ఇంకో వ్యక్తి, అతని ఫ్రెండ్కు వాళ్ళ వైఫ్కు డైవర్స్ తీసుకోవాలని ఒక సందర్భంలో చెప్తాడు. ఎందుకు డైవర్స్ తీసుకోవాలి అని అంటే, వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా డైవర్స్ అని అంటారు. అదేంటి అది అంటే, మనం అనుకున్నట్టు కాదు, మన ముందర ఒకేలా ఉంటారు, మనం వెళ్ళాక ఒకలా ఉంటారు వాళ్ళు అక్కడ డైలాగు ఒకటి ఉంటుంది. అబ్బాయిలు సముద్రం బయట ఉండే అలలాంటి వాళ్ళు, అది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ అమ్మాయిలు సముద్రం లాంటివి, చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్న లోతు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ డైలాగు మనం ఆల్రెడీ తెలుగు మూవీస్లో చాలా వింటాం. ఈ మూవీలో కూడా ఆ డైలాగ్ ఉంటుంది. అలా పెళ్ళాం మీద చిన్న అనుమానం మొదలవుతుంది మన హీరోకు. అప్పటికే మన హీరో ఏదైతే ఉన్నట్టుగా ఇస్తూ ఉంటాడు. వాళ్ళ ఆఫీస్లో అలా వాతావరణ శాఖలు ఉన్నట్టు ఇవ్వడం వల్ల ఒక మినిస్టర్ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లాన్ని ఒక పక్కన నడుస్తూ ఇతని రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అనే విధంగా ఉంటుంది. ఇంకొకటి తీసుకుంటే, ఇలా ఉందేంటి అనేలా ఉంటుంది స్టోరీలును. ఇంకా అదే టైంలో వీళ్ళ ఫ్లాట్ పేరు పెట్టి నెంబర్ మిస్టేక్ చేసుకుంటూ ఇంకో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ను కలవడానికి వస్తూ ఉంటాడు. ఇది మనం వైశాలి అనే మూవీలో చూసి అదొక పెద్ద థ్రిల్లర్గా ఉంటుంది. దీంట్లో ఫన్నీగా చూపించు. ఆ అమ్మాయిని కలవడానికి వీళ్ళ ఫ్లాట్ నెంబర్ వేసి 9 నెంబర్లు మాత్రమే ఇచ్చి వెళ్తూ ఉంటాడు. అది సెక్యూరిటీ గార్డులు చెప్పడంతో మనకు అర్థమైపోతుంది. కానీ డైరెక్టర్ ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఆ సీన్ను చూపిస్తాడు స్టార్టింగ్లో. వన్ ఆఫ్ ద కొన్ని సీన్స్ తర్వాత ఆ సీన్ చూపిస్తాడు. యాక్చువల్ అవసరం ఎందుకు ఈ సీన్ చూపించిండు అని మనం అనుకోవచ్చు, కానీ ఆ సీన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్లు చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అలా ఆ సీన్లో ఇట్లా మీ దానికి వస్తూ ఉంటారు. ఇంటికి పోయి వైఫ్ని అడిగితే మన ఫ్లాట్కి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే ఎవరు రాలేదు. రోజు ఏమి ఎంటర్ అవుతూ ఉంటుంది, మన ఫ్లాట్కి ఏమో గెస్ట్లు రాలేదంటారు. ఇంకా మనం ఇంకా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక రిపోర్ట్ కోసం వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటే మా ఆయన వెళ్ళిపోతాడు, నువ్వు వచ్చేయి అనే డైలాగ్ చెప్తాడు. అయితే దానికి ఇంకా మనవాడికి ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది. నేను ఒక 2 days రాను అని చెప్పి మనోడు ఇంట్లోనే ఒక రూమ్లో దాక్కుంటే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ వైఫ్ ఏమో వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి, వాళ్ళ తమ్ముని కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే హీరోకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కాబట్టి చెప్పకుండా వెళ్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇంట్లోనే ఉన్నా అంటుంది. కానీ వీడికి తెలిసింది ఏంటంటే వీడు కూడా ఇంట్లోనే ఉంటాడు కదా. ఇంకా అలా ఎక్కువ అనుమానాలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఇంకో హీరో ఎవరైనా ఉంటాడు కదా, అతను వచ్చేసి ఆ ఫ్లాట్లోకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్తే వాళ్ళ నాన్న రెడ్ హ్యాండెడ్గా ఉండడం వల్ల వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చింటారు. కానీ ఇప్పుడు దొరకడం వల్ల అతన్ని కట్టేసి ఒక రూమ్లో వేస్తారు. ఆ ప్రయత్నంలో అతను తప్పించుకునే ప్రయత్నంలో ఒక ముసలావిడను తోసేస్తాడు. ఎవరైతే ఇంకో హీరో ఉన్న వాళ్ళ మామయ్య తోసేయడం వల్ల ఆమె చనిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి.
ఇటుపక్క ఫ్యామిలీ నుంచి అందరిని తీసుకొని ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చినప్పుడు వీడు బయటికి రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఇటుపక్క ఇంకో హీరోని కట్టేస్తారు. ఇలా ఇన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు. ఈ పోలీసులు ఆ మర్డర్ గురించి ఇన్వెస్టిగేషన్లో వచ్చినప్పుడు వీళ్ళిద్దరు మిస్సింగ్ అని తెలుస్తుంది. ఎవరు కిడ్నాప్ చేసిండ్రు, అసలు ఏం జరుగుతుంది, ఈ ఫ్లాట్ నెంబర్ ఎందుకు రాసిండని అందరిని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఆ రెండో హీరోది మ్యాటర్ మొత్తం తెలుస్తుంది. ఇంకా వీడు బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇలా ప్రతి సీను చాలా ఫన్నీయెస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఏదో నన్ను ఎవరో కిడ్నాప్ చేసిండు, నేను బయటకు వచ్చినా అని చెప్పుకోవడానికి ఎంట్రీ ఇచ్చే విధం మరీ ఫన్నీగా ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ చెంపదెబ్బ ఇచ్చి సినిమా క్లోజ్ చేస్తారు. ఎంత ఫన్నీయెస్ట్, ఎంత చిన్న ఫ్లాట్ బేసిక్ పాయింట్. నిజానికి రియల్ లైఫ్ జరిగేది ఇదే ఇన్సిడెంట్. ప్రతి ఒక్కరికి బయట వినే కారణాల వల్ల చాలా ఉంటాయి. అవే రియాలిటీ లైఫ్కి వెళ్తే అవే లైఫ్. మనం ఎక్కడో అద్భుతాలు ఏం జరగవు మన రియాలిటీలో లైఫ్. మలయాళం వాళ్ళు ఇంత చిన్న బేసిక్ ఫ్లాట్ పట్టుకొని నడిపించే విధానం వేరే లెవెల్ ఉంది. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.